హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీఏ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం గైస్, చాలామందికి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలని ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో చాలామందికి ఏంటంటే ఫస్ట్ వచ్చిన కాలేజ్ అయితే సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఫస్ట్ ఫేజ్లో చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. అంటే సీట్ అలాట్ అయింది కదా, సో ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలా, ఒకవేళ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, అండ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తేనే మన సీట్ కన్ఫర్మ్ అవుతుందా. ఒకవేళ అంటే మీకు ఇంట్రెస్ట్ అయితే, మీకు కాలేజ్ సాటిస్ఫైడ్ అయితే ఓకే, మీరు కంటిన్యూ అవ్వండి. ఒకవేళ కాలేజ్ సాటిస్ఫైడ్ కాకపోతే ఏం చేయాలి అంటే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. ఇక్కడ కొన్ని కేసెస్ ఉన్నాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అందరూ ఎలిజిబులే. సో ఇక్కడ కొన్ని కేసెస్ ఉన్నాయి, సో మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని అలో చేసుకోండి. ఓకే, వీడియో కంప్లీట్ అయిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేసాను, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటంటే, అంటే వెబ్ ఆప్షన్స్ అంటే సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ. సో ఫస్ట్ కేసు ఏంటంటే, సెక్యూర్డ్ సీట్ బట్ డిడ్ నాట్ జాయిన్. మీకు సీట్ వచ్చింది బట్ ఆ కాలేజ్లో జాయిన్ అవ్వలేదు. క్యాండిడేట్ గాట్ ఏ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ బట్ డిడ్ నాట్ డూ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్ కాలేజ్ రిపోర్టింగ్. మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు, అండ్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు. అంటే మీకు నాట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్లో అలాట్ అయింది కాబట్టి ఏం కాదు, మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫస్ట్ ఫేజ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ అయితే మళ్ళీ కంటిన్యూ అవ్వవు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. సెకండ్ కేస్ కానీ చూస్తే, వెరిఫైడ్ బట్ నోట్ సీట్, క్యాండిడేట్ కంప్లీట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, డిడ్ నాట్ గెట్ ఎనీ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్. అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా సరే మీకు ఎలాంటి కాలేజ్లో సీట్ అలాట్ కాలేదు, అంటే నో సీట్ అలాటెడ్ ఇన్ కాలేజ్ అని వచ్చింది కదా, సో మీరు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. ఓకే, ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు సెకండ్ ఫేజ్లో. థర్డ్ ఫేజ్ ఏంటంటే, వెరిఫైడ్ బట్ నో వెబ్ ఆప్షన్స్. అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు, అయినా మీరు అంటే ఎలాంటి వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయినా మీరు సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. ఓకే, ఫోర్త్ కేసు ఏంటంటే, వాంట్ బెటర్ కాలేజ్. దీన్ని అప్గ్రేడేషన్ అంటారు. అంటే మీకు మంచి కాలేజ్ వచ్చినా దానికి మించిన కాలేజీలో వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారు. అంటే మీకు ఆ కాలేజ్ ఓకే, బట్ దీనికి మించిన అంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే సో ఇంకొంచెం బెటర్ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారు, సో పెట్టచ్చు. ఓకే, అండ్ మీకు నోట్ ఏంటంటే, ఇఫ్ యూ గెట్ ఏ న్యూ సీట్ ఇన్ సెకండ్ ఫేజ్ యువర్ ప్రీవియస్ సీట్ ఆటోమేటికలీ క్యాన్సిల్డ్ అని. అంటే మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో వేరే కాలేజీలో సీట్ వస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అది వేరే వాళ్ళకి అలాట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఫిఫ్త్ కేసు, క్యాన్సిల్ సీట్. అంటే మీరు అసలు సెల్ఫ్ రిపోర్టే చేయలేదు, ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే మీరు సెకండ్ ఫేజ్లో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబులే గైస్. అండ్ K6, న్యూ క్యాండిడేట్స్. అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఏంటంటే, ఫ్రెష్ ఆప్షన్స్. ఓకే, ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ గివ్ ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్, ప్రీవియస్ ఆప్షన్స్ ఆర్ ఇన్వాలిడ్. అంటే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఖచ్చితంగా అందరూ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. ఓకే, అండ్ ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ సాటిస్ఫైడ్ అయితే మీరు సెకండ్ ఫేజ్ అయితే పార్టిసిపేట్ చేసే అవసరం అయితే లేదు. అండ్ ఆప్షన్స్, సో మీరు ఎలాంటి కాలేజెస్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఓకే, అండ్ సో ఫైనల్గా మనం ఒకసారి ఎలిజిబిలిటీ సమరీ చూద్దాం. ఓకే, గాట్ సీట్, డిడ్ నాట్ రిపోర్ట్, ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్, ఎస్. అండ్ ఫ్రెష్ ఆప్షన్స్ రిక్వైర్డ్. ఓకే, అండ్ ఫ్రెష్ ఆప్షన్స్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. అంటే ఫ్రెష్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఫేజ్లో పెట్టిన కాలేజెస్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఎలా ఉంటుందంటే, క్లియర్ హిస్టరీ లాగా. అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేవి సెకండ్ ఫేజ్లో ఆడ సేవ్ కావు. సో కాబట్టి ఫ్రెష్గా మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఓకేనా. అండ్ వెరిఫైడ్, నో సీట్. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినా సీట్ రాలేదు,
అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టినా సీట్ రాలేదు అంటే మీరు తక్కువ కాలేజెస్ పెట్టుండొచ్చు, లేదా మీ మీరు నాన్ లోకల్ కేటగిరీలో ఏమైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుండొచ్చు, లేదా మీ కేటగిరీలో సీట్స్ అయిపోయి ఉండొచ్చు. సో కాబట్టి మీరు కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీరు కూడా ఫ్రెష్ ఆప్షన్స్ పెట్టాల్సిందే. వెరిఫైడ్, నో ఆప్షన్స్. ఓకే, అంటే మీరు వెరిఫైడ్ అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా సో ఆప్షన్స్ పెట్టలేదు, సో మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ అప్గ్రేడేషన్, సో ఎవరైతే సో ప్రజెంట్ వచ్చిన కాలేజ్ ఓకే, సో అది అంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ ఓకే, బట్ దీనికన్నా మంచి కాలేజ్ చూడాలనుకుంటున్నారు, సో మీరు ఈ కాలేజ్ కాకుండా ఓన్లీ బెస్ట్ కాలేజెస్ మాత్రం పెట్టండి. అంటే ఈ కాలేజీకి మించిన కాలేజెస్ ఏమైనా ఉంటే అవి మాత్రమే చూస్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్లో. ఓకే, అది అప్గ్రేడేషన్. ఓకే, అండ్ క్యాన్సిల్ సీట్, ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోయినా అండ్ ఆఫ్లైన్లో కాలేజ్లో రిపోర్ట్ చేయకపోయినా మీరు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. ఓకే, ఎలిజిబుల్ అవుతారు సెకండ్ ఫేజ్కి. మీరు ఒకవేళ కొత్త క్యాండిడేట్ అయితే మీరు కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు. అది కూడా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. ఓకేనా. అండ్ ఫైనల్గా సాటిస్ఫైడ్ విత్ కరెంట్, సో మీరు ఒకవేళ ప్రజెంట్ ఉన్న కాలేజ్ సాటిస్ఫైడ్ అయితే మీరు కూడా ఎలిజిబుల్లే. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సెకండ్ ఫేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఓకేనా గైస్. ఇంకా ఫైనల్గా మీరు ఒకసారి డబల్ చెక్ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఇవన్నీ ఒకసారి మీరు డబల్ చెక్ చేసుకోండి. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ కూడా అన్నీ అంటే మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ అండ్ ఫ్రీజ్ చేస్తే సో 1-2 సార్లు డబల్ చెక్ అయితే చేయండి. అండ్ ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ సెలెక్ట్ ఓన్లీ ప్రిఫర్డ్ కాలేజెస్ అండ్ కోర్స్ స్ట్రాటజికలీ. సో మీరు ఏ కాలేజెస్ అండ్ కోర్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారో అవి మాత్రం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి గైస్. ఇఫ్ అలాటెడ్ ఎ న్యూ సీట్ రిపోర్ట్ ఇమీడియట్లీ టు సెక్యూర్ అడ్మిషన్. ఇప్పుడు మీకు ఏమైనా కొత్త కాలేజ్ కానీ వస్తే లేదంటే మీకు ఏమైనా కాలేజ్ వస్తే సీట్ని సెక్యూర్ చేసుకోవడానికి మీకు వచ్చిన కాలేజ్లో వెబ్ ఆప్షన్ అదే సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయండి. ఓకేనా. సో బీ అవేర్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ డెడ్లైన్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్. సో టైం టు టైం మీరు అప్డేట్లో ఉండండి. సో మీకు అప్డేట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. ఓకేనా. ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను గైస్, సో డోంట్ వరీ. అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రీవియస్ సీట్ ఆటో క్యాన్సిల్డ్ ఇఫ్ న్యూ సీట్ ఆటో క్యాన్సిల్డ్ ఇఫ్ న్యూ సీట్ ఈస్ అలాటెడ్. సో నేను ఆల్రెడీ చెప్పాను, అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అంటే ఇదే ఫైనల్ ఫేజ్ కూడా. సో ఒకవేళ మీకు వేరే కాలేజ్లో సీట్ వస్తే అది గుడ్ ఆర్ బ్యాడ్. ఫస్ట్ ఫేజ్ సీట్కి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళలేరు. సెకండ్ ఫేజ్లో వచ్చిన అంటే ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీటే మీకు న్యూ సీట్ అంటే అదే ఫిక్స్ అనమాట. ఓకేనా. ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.